హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భావనాస్ బ్లాగ్స్. ఈరోజు చూద్దాం ఫిష్ ఫ్రై. మేమైతే నాగార్జున సాగర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నమాట ఈ ఫిష్ని. అంటే మేము అందరం కాదు, మా హస్బెండ్ వెళ్ళాడనమాట. సో అక్కడ నుండి ఫ్రెష్గా ఫిష్ పడుతున్నారని చెప్పి తీసుకొచ్చారు. దీనికైతే మొత్తం మసాలా అంతా పట్టించేసాను. చూడండి ఎంత అంటే ఇది అంటుకోవట్లేదు. ఎందుకు అంటే దీనిపైన మసాలా పెట్టిన తర్వాత దీనికి మొత్తంకి కొంచెం లైట్గా గోధుమ పిండి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. సో అలా ఉండడం అది చల్లడం వల్ల ఇలా ఏ పీస్ కా పీస్ అనేది ఇట్లా సపరేట్ అవుతుంది అనమాట. ఇట్లా అంటుకుపోయినట్టు ఉండకుండా దేనిది దానికి ఉందండి. చూడండి మసాలా అయితే ఎంత బాగుంది దీనికి. నెక్స్ట్ దాని యొక్క టేల్, ఫేస్ పులుసు చేశాను అనమాట. అసలు కౌస్ స్మెల్ అనేది అస్సలు లేదు. మా మామయ్యకి ఎంతో ఇష్టం అండి పులుసు. అయితే మా మామయ్య కోసం పులుసు చేశాను. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫ్రై చేశాను. సో ఆయిల్ ఆల్రెడీ హీట్లోనే ఉంది. సో ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. చూసినారా ఎన్ని స్మెల్ వస్తుందో. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కలుపుకోవడమే. యాక్చువల్గా నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఎందుకు అంటే కొంచెం ముళ్ళు అవన్నీ ఉంటాయి కదా, పిల్లలకు పెడుతున్నాం కదా అని చెప్పేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. పాన్ ఫ్రై చేయలేదు. పాన్ ఫ్రై కూడా చాలా టైం పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం దాంట్లో వేస్టేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది మనకి. కొంచెం డీప్ ఫ్రై అయితే ఆయిల్ దానికంతా కూడా తక్కువ అనిపిస్తుంది నాకైతే. నాకు ఈ పాయింట్స్ బెటర్ అనిపిస్తుంది. సో నేను ఇలా ఫ్రై చేశాను అనమాట. చూడండి యమ్మీ అండ్ ఎంత కలర్ఫుల్గా ఉందంటే చూడండి. టేస్ట్ కూడా చాలా చాలా అద్దిరిపోయిందనమాట. చూస్తున్నారా ఎంత బాగా ఫ్రై అయిందో. సో కొంచెం పిల్లలకి ఇది బెటర్ అనమాట. పాన్ ఫ్రై అయితే ప్యాన్కి అంటుకుపోతుంది మొత్తం అని చెప్పేసి నేను పాన్ ఫ్రై చేయలేదు. సో చూసారా ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది. కలర్ కూడా చూడండి, ఇందులో నేను ఏం కలర్ యాడ్ చేయలేదు. జస్ట్ అలా గోధుమ పిండి కొంచెం స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల కూడా మనం పెట్టిన మసాలా మొత్తం పర్ఫెక్ట్గా దీనికే స్టిక్ అయిపోయింది అనమాట. అండ్ స్పెషల్గా దీనికి డెకరేషన్ ఏం అవసరం లేదు. బట్ ఎవ్రీ నాన్ వెజ్ డిజర్వ్స్ లెమన్ జ్యూస్. సో ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం కొంచెం లెమన్ జ్యూస్ని అందులో స్ప్రెడ్ చేస్తే అది కొంచెం దానికి జ్యూసీ స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట. అండ్ డైజెషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లెమన్ జ్యూస్ ఉంటే. సో మనం ఇలా ఆనియన్స్తో యాడ్ చేసుకొని తినేయడమే. అసలు డైజెషన్కి ప్రాబ్లమే ఉండదు. ఐసైట్ మంచిగా ఉంటుంది. అసలు అండి ఎంత కలర్ఫుల్గా ఉంది. అసలు నోట్లో నుండి వాటర్ వచ్చేస్తున్నాయి. నౌ ఇట్స్ టేస్టీ టైం. చూడండి సాఫ్ట్గా ఉంది లోపల కూడా. డీప్ ఫ్రై చేసినంత మాత్రంలో ఆయిల్ అని కాదు. ఇదైతే మొత్తం జ్యూసీ కంటెన్సెన్స్ కోసం నేను ఆల్రెడీ ఇందులో లెమన్ వాటర్ యాడ్ చేశాను కదా. సో ఆ జ్యూసీ ఉందన్నమాట. వెరీ యమ్మీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్ and even share my channel name, my videos. Thank you everyone for watching. Thank you so much.